ఆత్మీయ స్థితిలో చల్లార్చడానికి సాతాను నిన్ను ఇన్ని రకాలుగా భయపెట్టడం, ప్రలోభ పెట్టడం, నిరుత్సాహపరచడం ఇలాంటివి చేసి దేవునికి దూరం చేయటానికి సాతాను ఇలాంటి మాటలు నీ చెవిని పడేస్తూ ఉంటది. కానీ అలాంటి మాటలకి నువ్వు కృంగిపోవద్దు, అలాంటి మాటలకి నువ్వు నిరుత్సాహపడొద్దు. నా దేవుడు గొప్పవాడు, నేను నమ్ముకున్న నా దేవుడు నా పక్షాన సమస్తము చేయగలడు. నా దేవుడు నేను ఊరక నిల్చుంటే చాలు, ఆయన నా పక్షాన మహాకార్యాలు చేస్తాడు, నన్ను గొప్ప చేస్తాడు అనే విశ్వాసం నీకున్నప్పుడు నువ్వు అనుకున్న ఉద్యోగం రావటం, ఉద్యోగాన్ని ఇవ్వటం ఆయనకి పెద్ద విషయమా? నీకు సంతానాన్ని ఇవ్వటం ఆయనకి పెద్ద విషయమా? నువ్వు నీ జీవితంలో మంచి వ్యక్తి నీ జీవిత భాగస్వామిగా తీసుకొచ్చి నీ జీవితాన్ని కట్టడం దేవునికి పెద్ద విషయమా? నువ్వు చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటం, నువ్వు చేస్తున్న వ్యాపారాల్లో నిన్ను దీవించటం, నష్టం కలగకుండా నిన్ను నష్టపరిచేవారిని, మోసపుచ్చేవారిని నీ దరిచేరకుండా నిన్ను ఆశీర్వాదకరమైన మార్గాలలో నడిపించటం ఆయనకి పెద్ద విషయమా? ఇంత సృష్టిని చేసిన వానికి కాదు కదా. ఆయన ఎప్పుడు నీ పక్షాన కార్యాలు ప్రారంభిస్తాడంటే నువ్వు ఆయన్ని నమ్ము, ఆయన మాటని విశ్వసించు. నా దేవుడు నా పక్షాన కార్యం చేస్తాడు అనే విశ్వాసంతో నువ్వు ఉండు. ఎంతటి కార్యాన్నైనా చేసి ఆయన నిన్ను ఆశీర్వాదకారకురాలుగా, ఆశీర్వాదకారకుడిగా అనేకుల మధ్య గొప్ప చేసి నిలబెట్టడానికి ఆయన సమర్థుడు. నేను సమస్తమును చేయగలను అని పౌలు గారు చెప్తున్నాడు ఫిలిప్పీ పత్రికలో. ఎందుకు? దేవుని బట్టి, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. మన దేవుని ఎడల, మన దేవుని బట్టి మనము ఏదైనా గాని మనకి ఆయన